పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మండవ శ్రీనివాసరావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. వీరు ప్రత్తి పంట పండిస్తున్నారు. ప్రత్తిలో వీరు సాగు చేసే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరించవలసిందిగా కోరుచున్నాను. మేము జూన్ నెలలో ప్రత్తి వేస్తాము. గత సంవత్సరం మిర్చి వేసిన దాంట్లో తీసేసి మళ్ళీ ప్రత్తి వేస్తాము. ఎకరాకి 2 ప్యాకెట్లు ప్రత్తి విత్తనాలు నాటుతాము. 36x36 మధ్య వరుసల్లో ప్రత్తి విత్తనాలు నాటుతాము. ముందు ట్రాక్టర్ పెట్టి లోతుగా నాగలు దున్నుతామండి. దున్నిన తర్వాత 2 సార్లు వ్యవసాయం చేసి మూల సార్లు గొర్రెదోలి ఎద్దులు పెట్టి సాళ్ళు తోలుతామండి. తర్వాత పత్తి విత్తనాలు నాటుతామండి. సాళ్ళు 36x36 పెడతామండి. పెట్టిన తర్వాత విత్తనాలు మొలిచిన వారం తర్వాత కలుపు మందు పిచికారీ చేస్తామండి. తర్వాత మెత్తదానం కోసం ఆర్టియన్ నోక్రాన్ లాంటి మందులు పిచికారీ చేస్తామండి. తర్వాత కలుపు రాకుండా 2 పక్కల వ్యవసాయం చేస్తామండి. 20-20 ఒక కట్టన్నర ఒక అరకట్ట యూరియా ఎదబెడతామండి ఎద్దులు పెట్టి వ్యవసాయం ద్వారాగా. తర్వాత రెండోసారి 10-26 మందులు 2 కట్టలు వేస్తామండి. తర్వాత తెల్లదోమకి పచ్చదోమకి మందులు పిచికారీ చేస్తామండి. తర్వాత గులాబీ రంగు పురుగు రాకుండా ఉండడానికి ముందుగానే మందులు వేస్తామండి. వాడికి ఎరువులు అధికంగా వేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఎరువులు గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఉండటం వల్ల ఇప్పుడు తగ్గించామండి. ఈ గులాబీ రంగు పురుగు తగ్గించడానికి పంట మార్పిడి విధానం అనేది పాటిస్తున్నామండి. ఒక ఏడు మిర్చి, ఒక ఏడు పత్తి అట్లాగా వేసుకుంటా యాజమాన్యం సాగిస్తున్నాం. పంట మార్పిడి వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది తగ్గుతుందండి. దిగుబడి వాతావరణం పరిస్థితులను బట్టి గులాబీ రంగు ఉధృతి తక్కువగా ఉందంటే 6 నుంచి 10 దాకా వస్తుందండి. ఉధృతి ఎక్కువగా ఉందంటే 2 నుంచి 4 లోపు వస్తుందండి. ప్రతి సాగు చేయడానికి సుమారుగా ప్రతి విత్తనం వేసిన కాడి నుంచి పురుగు మందులు కానీ కలుపు కానీ ఏమైనా కానివ్వండి తీసినందుకు కానీ 55,000 ఖర్చు అవుతుందండి. తీసిన పత్తి ఆర్ఎస్కే ద్వారా అమ్ముతాం మేడం. ప్రత్తిలో పంట మార్పిడి విధానం పాటించడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.